100కి 100 మార్కులు ఇచ్చే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ పల్లీ చిక్కీ చేయాలంటే మాత్రం ఈ వీడియో చూడాల్సిందే అండి. అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. పక్కా కొలతలతో చెప్తున్నాను. చేసే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అస్సలు ఫెయిల్ అవ్వదు. మరి ఈ రెసిపీ కోసం అయితే కడాయిలోకి 1.5 కప్పు వరకు పల్లీలను తీసుకొని పల్లీలను మాత్రం మంటని లో ఫ్లేమ్లో ఉంచి 20 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మనం ఎంత బాగా వేయిస్తే పల్లీ చిక్కీ అంత క్రిస్పీగా వస్తుంది. 1.5 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం అంతా కూడా ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత ఇలా పొంగుతూ వస్తుంది బెల్లం అనేది. ఇలా వచ్చిన పాకాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పల్చగా చేసేసి గిన్నె అడుగు బాగాన కొడితే ఇలా సౌండ్ రావాలి. అలాగే మనం విరగొట్టినట్లయితే అప్పడాలు ఎలా విరిగిపోతాయో ఆ విధంగా పాకం విరిగిపోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా పాకం పట్టినట్టు. నెక్స్ట్ మనం వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలకి పొట్టు తీసి రెండుగా విడగొట్టి ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి 2-3 నిమిషాల పాటు కలుపుకొని ముందుగా బోర్లించి నెయ్యి రాసి పెట్టిన ప్లేట్ పైకి కోలకు కూడా నెయ్యి రాసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి పల్లి పట్టి అంతా కూడా. నెక్స్ట్ నైఫ్ తోటి మీకు నచ్చిన సైజ్ లోకి మార్క్ చేసుకొని 1 గంట సేపు ఆగి బ్రేక్ చేసుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్టీ క్రిస్పీ పల్లి పట్టి అయితే రెడీ అయిపోయినట్లే.